నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని షాప్ మున్సిపల్ స్టేడియం నందు కావలి క్రికెట్ అసోసియేషన్ సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంటును స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టాస్ వేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని, కావలి నుంచి మంచి క్రీడాకారులుగా గుర్తింపు తేవాలని ఆయన కోరారు. ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సాల్వతో సన్మానించాలి. మహిళలు ఫోటో రండి. అలా పక్కరండి. అలాగే కోచ్ వారిని క్రీడల వైపు తీసుకురావాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు కోచ్లు కావచ్చు, అవమానాలు భరించానే కూడా మా బిడ్డలు ఏదో ఒకరోజు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశానికి ఎత్తుగా తీసుకుపోతానని నమ్మకంతో ఈ రోజు నెట్ ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా నడిచేటప్పుడు కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి పిచ్చిని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మా మీద కూడా వచ్చినాయి. అందరూ కూర్చున్నాం, మళ్ళీ దీని సమస్యను పరిష్కరించాం. తప్పకుండా మా సిద్ధి అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకోండి, ఆ డబ్బులు నేనే ఇస్తానని కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా. ఇంకా కూడా స్టాఫ్ డిపార్ట్మెంట్ కూడా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా మినిస్టర్ని తీసుకొచ్చా. అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రావటం పోవటమే కాదు, దీని మీద కొన్ని డిపిఆర్ తయారు చేయాలి. దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చూడాలి. ముందు ఆ బిల్డింగ్ కట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు, 2,80 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈ రోజు కనుమరుగైంది. దాన్ని మళ్ళా రీస్టార్ట్ చేయాలి. అదంటే రీస్టార్ట్ చేసి అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆడుకున్నటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది. నిజంగా మొన్నటి వరకు నేను ఇంత స్టేడియం ఉంది, క్రికెట్ కి సరిపోయేంత స్టేడియం ఉంది అనుకున్నా. కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనందరూ ఆడుకునేంతగా ఉంది. కాబట్టి దీన్ని మోడరేట్ చేసి